అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏపీ పీజీ సెట్ 2024 పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవాల్సింది కోర్ జరిగింది. ఎంటెక్, ఫార్మసీ, ఫార్మడీకి సంబంధించి కోర్స్ చేయాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ విషయానికి వస్తే 1200 ఇచ్చినాడు. బీసీలకు 900, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 700 అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలకు sets.apsc.ap.gov.in పూర్తి వివరాలు చూడవచ్చు. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. మే 29వ తేదీన దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 9 AM to 11 AM, ఆఫ్టర్నూన్ 2:30 to 4:30 వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మే 12వ తేదీ వరకు 5,000 ఫైన్తో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. పూర్తి వివరాలు ఒకసారి మీరు వెబ్సైట్లో చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. అదేవిధంగా ఏపీ ఆర్సెట్కి సంబంధించి రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో PhD సీట్ల భర్తీకి చేపట్టిన ఏపీ ఆర్సెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 19వ తేదీతో ముగియనుంది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఫుల్ టైం, పార్ట్ టైం కింద 1900 సీట్లకు అడ్మిషన్లు కల్పించే అవకాశం ఉందని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 6,23,092 మంది హాజరు కావడం అనేది జరుగుతుంది. వీళ్ళతో పాటు గతంలో ఫెయిల్ అయిన 1,00,000 మంది కూడా ఎగ్జామ్స్ రాయబోతున్నారు. 9:30 to 12:30 వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 3,473 ఎగ్జామ్ సెంటర్లను మనకు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగాలు ఒక్క పోస్టుకు 715 మంది పోటీ అని ఇవ్వడం అనేది జరిగింది. తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్క పోస్టుకు దాదాపుగా మంది పోటీ పడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. 2022 నోటిఫికేషన్తో పోలిస్తే ఈసారి 23,000 అప్లికేషన్లు అదనంగా రావడం అనేది జరిగింది. దరఖాస్తుల సవరణకు ఈ నెల 23 నుంచి 27 వరకు అవకాశం కల్పించనున్నారు. జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష, అక్టోబర్ 21న మెయిన్స్ పరీక్ష అనేది ఉంటుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా గేట్ ఫలితాలు ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా మెడికల్ కాలేజీల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినాడు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 7 విభాగాల్లో 46 పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. నేటి నుంచి ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. ప్రోగ్రామ్ అసిస్టెంట్, డేటా అనాలిసిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ లాంటి పోస్టులు అనేవి ఉన్నాయి. ఒకసారి పూర్తి వివరాలు మీరు వెబ్సైట్లో చూసి అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా TSRJC సెట్ దరఖాస్తు గడువు పొడిగించడం జరిగింది. 35 రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. వీటిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ కావడానికి సంబంధించి 16వ తేదీ నుంచి 36వ తేదీ వరకు పొడిగించడం అనేది జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఇప్పటివరకు 60,000 అప్లికేషన్లు అనేవి రావడం అనేది జరిగింది. కాబట్టి మరొక అవకాశం ఇచ్చినాడు. కావాలనుకున్న వాళ్ళు మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా ఏపీ మోడల్ స్కూళ్ళలో అప్లై చేసుకోవడానికి మనకు ఇంకా డేట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మార్చి 31 వరకు డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ అనేది ఏప్రిల్ 21న జరుగుతుంది. జూన్ 12 నుంచి క్లాసులు అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ CBSE సిలబస్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు అప్లై చేసుకొని మొత్తం 164 మోడల్ స్కూల్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అనేది ఉంటుంది. మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది.